అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టబోతున్నానండి. దానికోసం బూడిద గుమ్మడికాయ తీసుకుని శుభ్రంగా పీచు పెట్టి పైన బూడిదంతా కడిగేసి ఆరిన తర్వాత ఈ బూడిద గుమ్మడికాయ మగవాళ్ళే కట్టాలంటండి, ఆడవాళ్ళు కట్ చేయకూడదంట. సో మా బాబు చేత పగలగొట్టించి అప్పుడు ఈ విధంగా ముక్కల కింద తరిగానండి. ఈ ముక్కలన్నీ కుంచుడు వచ్చి ఒక కొంచెంలో సగం వచ్చిందంటే కొంచెంన్నర ముక్కలండి ఇవి. దాంట్లోకి ఒక అరసాల్డు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ అనేది శుక్రవారం మంగళవారం కోసుకోకూడదండి, కొనుక్కోకూడదు కూడా. ఆదివారం అలాగే లక్షవారం ఎక్కువగా కొనుక్కోవడానికన్నా ఇలా కట్ చేసుకోవడానికన్నా కూడా ఈ 2 వారాలు చేస్తారండి. డబ్బాల లెక్కన చూసుకుంటే డబ్బా అన్నారండి మొత్తం ముక్కలన్నీ. వీటిని ఇప్పుడు ఇలా 4 కొనలు పట్టుకుని మూట కింద కట్టాలండి. ఇదిగోనండి, ఇలా మూట కట్టిన తర్వాత ఇలా పీట పెట్టానండి. అడుగున చెక్క పెట్టి ఉంటే చెక్క పెట్టి పెట్టుకోండి, లేదంటే నేనైతే ప్లాస్టిక్ పెట్టి పెట్టాను. ఆ పీట మీద మూట పెట్టి మూట మీద బాగా ఎక్కువ బరువు పెట్టాలండి. ఈ బరువుకి గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోతుందండి. ఇప్పుడు మధ్యాహ్నం పెట్టాను కదండి, మళ్ళీ రాత్రికి ఒకసారి ముక్కలు వాటర్ అంతా పోయి మూట చిన్నదవుతుంది కదండి. సో దాని గురించి మళ్ళీ రాత్రికి ఒకసారి మూట ఓపెన్ చేసి మళ్ళీ బాగా గట్టిగా ముడేసి మళ్ళీ బరువు పెడతానండి. రేపు ఉదయం వడియాలు పెడతాను. ఇదిగోనండి, నైటు పడుకునే ముందు మరలా ఒకసారి మూట బిగించి ముడేసి పెట్టామండి. వాటర్ పూర్తిగా వాడిపోయినాయి, చూసారుగా పొడి పొడిగా ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు ఇందులో నేను మినపప్పు రుబ్బుకున్నానండి. పొట్టు మినపప్పు అయినా పర్లేదు, సాయి మినపప్పు అయినా పర్లేదు, మీ ఇష్టం అండి. కానీ మెత్తగా రుబ్బుకోవాలి, సేమ్ గారెల పిండిలో రుబ్బుకోవాలి. నేను కొంచెంన్నర ముక్కలు కదండి గుమ్మడికాయ ముక్కలు, దానికి 3 అరసాల్లో మినపప్పు వేసానండి. రాత్రి నానబెట్టి ఉదయం గ్రైండ్ చేశాను. ఆ పిండి వేసుకుంటున్నాను. పిండి అనేది కలుపుకుంటూ చూసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నానండి. మన కారానికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం ఒక టీ గ్లాసుడు, చిన్న టీ గ్లాసుడు, లేదంటే గిద్ద ఉంటే మీకు ఒక గిద్దెడు, మీకు గిద్ద అందుబాటులో లేకపోతే ఒక గ్లాసులో 4వ వంతండి. ఈ నైట్ నానబోసాను. ఈ సగ్గుబియ్యం ఎందుకు వేస్తున్నానంటే గుమ్మడియం గుల్లగా వస్తుందండి, గట్టిగా ఉండదు. అలాగే ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. మేమైతే ఇంగువ బాగా వాడతాం, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం కలిసే విధంగా
కలుపుకోవాలండి. ఉప్పు అనేది నేను ఉప్పు వేయట్లేదు, ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసాను, పిండి కలిపేటప్పుడు వేయట్లేదు. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి, ముక్కలకు సరిపోలేదు పిండి అని చెప్పి మరి కొంచెం పిండి వేసి కలుపుకుంటున్నాను. ఇదిగోనండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే పండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. పండుమిరపకాయలు దొరికితే పండుమిరపకాయ వేసుకోండి, లేదంటే పచ్చి వేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత వడియాలు పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి, మట్ట మంచం వేసి పైన కవర్ వేసాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. మొత్తం పిండినంతా ఈ విధంగా వడియాల కింద పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు కావాలంటే మధ్య మధ్యలో తడి చేసుకోవచ్చండి. పావురాలు ఎక్కువగా ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకోండి. ఈ గుమ్మడి వడియాలు గింజలు ఉంటాయి కదండి, అవి తినడానికి వచ్చి వడియాలు పాడు చేసేస్తాయి. పావురాలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. ఇదిగోనండి, పిండి మొత్తం
ఈ విధంగా వడియాల కింద పెట్టేసుకున్నాను. నేను కొంచెం పెద్ద సైజు పెట్టాను, మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు పెట్టుకోవచ్చు. ఇదిగోనండి వడియాలు సాయంత్రం వచ్చేసినాయి, కవర్ నుంచి తీసేసాను. ఇప్పుడు ప్లేట్లో పెట్టి మన్నాడు ఎండలో పెట్టాను, ఇంకా ఎండి వరకు ఎండబెట్టుకోవడమేనండి. ఇదిగోనండి ఈ గుమ్మడి వడియాలు బాగా ఎండిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో వేసుకుని స్టోరేజ్ చేసుకుంటే 2 years అయినా కూడా పాడవ్వండి. బాగుంటాయండి, టేస్ట్ కూడా కారం కారంగా కమ్మగా భలే ఉంటాయండి. మధ్య మధ్యలో గుమ్మడి గింజ తగిలినప్పుడు కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఇప్పుడు వీటిని వేయిస్తాను. వేయించడానికి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేశానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది. ఇదిగోనండి కమ్మటి గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా మనం పప్పు, సాంబారు, రసం ఎందులో నంచుకోవడానికన్నా కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please support my channel. Please subscribe.